466 క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్. ఒక పరమాణు యొక్క కేంద్రకానికి మరియు చిట్ట చివరి ఎలక్ట్రాన్ వరకు గల మధ్య దూరాన్ని ఏమంటారంటే అటామిక్ రేడియస్ అంటారు, లేదా అటామిక్ సైజ్ అంటారు. సో ఇక్కడ అటామిక్ రేడియస్ ఇచ్చినాడు కాబట్టి అటామిక్ రేడియస్ వీ కెన్ కన్సిడర్. నెక్స్ట్, ద రేడియస్ ఈజ్ మెజర్డ్ ఇన్. రేడియస్ ఎందులో కొలుస్తారు, ఎందులో కొలవడం జరుగుతుందంటే పీకోమీటర్లలో కొలుస్తారు. పీకోమీటర్లో కానీ లేదా ఆంగ్స్ట్రామ్ యూనిట్లలో కానీ లేదా నానోమీటర్లలో కొలుస్తారు. ఆంగ్స్ట్రామ్ యూనిట్స్, నానోమీటర్స్ ఆర్ పీకోమీటర్లో కొలుస్తారు. కాబట్టి 467 పీకోమీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 468 అటామిక్ రేడియస్ ఇన్ పీరియడ్. పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొలది అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ డిక్రీజెస్. అటామిక్ రేడియస్ లేదా అటామిక్ సైజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. తగ్గడానికి గల కారణం ఏంటి, న్యూక్లియర్ అట్రాక్షన్స్ పెరగడము, కేంద్రక ఆకర్షణలు పెరగడము లేదా న్యూక్లియర్ అట్రాక్షన్స్ పెరగడం వల్ల అటామిక్ సైజ్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. లేదా అటామిక్ రేడియస్ తగ్గుతుంది, డిక్రీజెస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎ స్మాలెస్ట్ సైజ్. ఇందులో స్మాలెస్ట్ సైజ్ దేనికి ఉంటుంది, ఇవన్నీ ఏంటివి, ఫ్లోరిన్, క్లోరిన్, బెరీలియం, అయోడిన్. క్లోరిన్ ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినా కొలది అటామిక్ సైజ్ ఏమవుతుంది, తగ్గుతుంది. కాబట్టి బెరీలియం అనేది ఇక్కడ ఉంటుంది, ఈ 7th గ్రూప్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడ ఉంటాయి, కాబట్టి ఇటు నుంచి ఇటు తగ్గుతుంది. ఫస్ట్ ఆప్షన్ కాబట్టి బెరీలియం కాదు. ఇక ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్లో క్లోరిను, బ్రోమిను, అయోడిన్ ఇవి గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి పైనుండి కిందికి వస్తే అటామిక్ సైజ్ పెరుగుతుంది. కిందికి వచ్చిన కొలది సైజు పెరుగుతుంది కాబట్టి పైన ఉన్న దానికి తక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్లోరిన్కి అటామిక్ సైజ్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్, 470 క్వశ్చన్ చూడండి. ద సైజ్ ఆఫ్ క్యాటయాన్ కంపేర్ టు న్యూట్రల్ ఆటమ్ ఈజ్. సో ఏదైనా ఒక సోడియం ఆటమ్ తీసుకోండి, సోడియం క్యాటయాన్ తీసుకోండి. సోడియం ఆటంలోనేమో 11 ప్రోటాన్లు ఉంటాయి, 11 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ 11 ప్రోటాన్స్ అంటే ప్లస్లు, 11 ప్లస్లు 11 ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తాయి, అంటే ఒకదానికి ఆకర్షిస్తుంది. ఇక్కడనేమో 10 ప్రోటాన్లు ఉంటుంది, 11 ప్రోటాన్లు ఉంటుంది, 10 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే ప్రోటాన్ల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది, ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ప్రోటాన్ల యొక్క సంఖ్య ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఆకర్షణలు ఉంటాయి కాబట్టి సైజ్ తగ్గుతుంది. తగ్గుతుంది. ద సైజ్ ఆఫ్ క్యాటయాన్ కంపేర్ టు న్యూట్రల్ ఆటమ్ ఈజ్ లెస్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్.